బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ ఆక్రమణల హైడ్రా తొలగించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. 750 కోట్ల విలువైన భూమిని అధికారులు కాపాడారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో ఆక్రమణలు హైడ్రా తొలగించింది. గతంలో ప్రభుత్వం 5 ఎకరాల్లో 1.20 ఎకరాలను జలమండలికి కేటాయించింది. ఈ క్రమంలో 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కారు. చుట్టూ ఫెన్సింగ్ చేసి బౌన్సర్లతో పాటు వేట కుక్కలను కాపలా పెట్టుకున్నారు. కోర్టులో వివాదముండగా మొత్తం భూమిని తన ఆధీనంలోకి తీసుకుని అందులో షెడ్లు నిర్మించారు. ప్రభుత్వ భూమిని అడ్డగా చేసుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు జలమండలి రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ వాటర్ రిజర్వాయర్ నిర్మించాలనే జలమండలి ప్రయత్నాలను పార్థసారథి అడ్డుకున్నారు. ఫేక్ సర్వే నంబర్తో ప్రభుత్వ భూమిని కొట్టేస్తే ప్రయత్నం చేశారు. ఈ మేరకు పార్థసారథిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే ఆక్రమణలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్తో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తనదంటూ పార్థసారి క్లెయిమ్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక ఈ నేపథ్యంలోనే షేక్పేట రెవెన్యూ అధికారులు లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణదారులు వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపాలు ఉన్న షెడ్లను హైడ్రా తొలగించింది. 5 ఎకరాల చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ గంగోత్రి, హైడ్రా ప్రజావాణి పేరుతో ప్రతి సోమవారం హైడ్రా ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రభుత్వ ఆస్తులు లేదా పార్కులు, ఇతర చెరువుల కబ్జాలకు సంబంధించిన అన్ని కంప్లైంట్లు ఇవ్వడానికి హైడ్రా ఆఫీస్కి వస్తుంటారు. అయితే సోమవారం ఈ కంప్లైంట్లను తీసుకున్న హైడ్రా ఒక 5-6 రోజుల పాటు కూడా వాటిని నిశ్చితంగా పరిశీలించి ఇతర డిపార్ట్మెంట్లతోటి దాన్ని ఆలోచన చేసి ఆ తర్వాత అది నిజంగానే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించబడ్డది, అది కబ్జాకు గురైందని హైడ్రా నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా రెవెన్యూ అధికారుల సహాయంతో ఒక జాయింట్ ఆపరేషన్ గా ఈ కూల్చివేతలను కూల్చివేస్తూ అక్రమంగా గురైన కబ్జా చేసిన కట్టడాలన్నింటినీ కూడా హైడ్రా కూల్చివేస్తూ వస్తుంది. తాజాగా ఈ రోజు ఓఆర్ఆర్ పరిధిలో వేర్వేరు చోట్ల హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ప్రభుత్వ స్థలం 5 ఎకరాల భూమికి ఈరోజు హైడ్రా విముక్తి కల్పించింది. అదేవిధంగా కుత్బుల్లాపూర్ మండలంలో గాజుల రామారం మహదేవపురంలో కూడా పార్కులు, ప్రజా అవసరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే దాన్ని కూడా హైడ్రా ఈరోజు కాపాడింది. దాదాపు గాజుల రామారం మహదేవపురంలో 3.5 ఎకరాల పార్కు స్థలంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్ విలేజ్ లో ఏజీ ఆఫీస్ ఉద్యోగులు 2005లో 13 ఎకరాల మేర లేఅవుట్ అయ్యారు. అందులో ఇప్పుడు పార్కులు, ఇతర రోడ్లన్నీ వేసుకుని 3 ఎకరాల కబ్జాకి గురైందని హైడ్రా ప్రజావాణికి ఏజీ ఆఫీస్ ఉద్యోగులు కంప్లైంట్ చేస్తే దాన్ని 5-6 రోజుల పాటు కూడా నిశ్చితంగా పరిశీలించి సమగ్ర విచారణ చేసిన తర్వాత హైడ్రా అధికారులు ఈ రోజు ఆ కబ్జాకు గురైన 3 ఎకరాల స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. అదేవిధంగా మరోసారి అది కబ్జాకు గురి కాకుండా ఇక్కడ హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం తట్టి అన్నారం ఊరిలో లక్ష్మీ గణపతి కాలనీలో హైడ్రా ఆక్రమణ తొలగించింది. 680 గజాల పార్కు స్థలంలో 270 గజాలు తన ప్లాట్ అంటూ ఒక వ్యక్తి అక్కడ కబ్జా చేశారు. అయితే అన్ని కంప్లైంట్లన్నింటినీ అక్కడ ఉన్న లక్ష్మీ గణపతి కాలనీకి సంబంధించిన ప్రజలు హైడ్రా ప్రజావానికి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని సమగ్రంగా విచారణ జరిపిన తర్వాత హైడ్రా ఈ రోజు
పెద్దంబర్పేటలోని తట్టిఅన్నారం విలేజ్ లో ఆ అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అదేవిధంగా పార్కు స్థలాన్ని 680 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. మొత్తంగా ఈ రోజు హైదరాబాద్ లో వేరు చోట్ల హైడ్రా పలు కూల్చివేతలు చేపట్టింది. అదేవిధంగా ఆ ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఎవరైతే కట్టడాలు చేస్తున్నారో షెల్టర్ షెడ్లు వేసుకున్నారో వాటన్నిటిని కూడా హైడ్రా నీలమట్టం చేసింది. మొత్తంగా ఈ కూల్చివేతలు ఇంకా పలు చోట్ల కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తిగా హైడ్రా అక్రమ కట్టడం కూల్చివేసేసి దాని చుట్టూ కూడా ప్రభుత్వ స్థలం చుట్టూ కూడా మరోసారిగా కబ్జా గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకి ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. ఈ రోజు వేరు చోట్ల ప్రభుత్వ ఆస్తులు ఎవరైతే కబ్జా చేశారో వారిని ఆ కట్టడాలను కబ్జాకు గురి చేశారు. ఆ అక్రమ కట్టడాలను నిలమట్టం చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ భూములను కాపాడుతున్నాము. దీంతో పాటు పార్కుల స్థలాలు కూడా కబ్జా అయినట్టు హైడ్రా ఫిర్యాదులు ఉన్నాయి. వాటన్నిటిని నిశ్చితంగా పరిశీలించి సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఈ రోజు ప్రభుత్వం కాపాడిందని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ విశాల్.